వ్యక్తం చేశారు గవర్నర్. గవర్నర్ స్పీచ్ టీఆర్ఎస్ మేనిఫెస్టోను తలపించిందన్నారు ప్రతిపక్ష నాయకులు. 4.5 ఏళ్లుగా టీఆర్ఎస్ నెరవేర్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో ప్రసంగంలో క్లారిటీ ఇవ్వలేదన్నారు విపక్ష నేతలు. కొత్త సీసాలో పాత సారాలాగా ప్రసంగం సాగిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభల్ని ఉద్దేశిస్తూ గవర్నర్ చేసిన ప్రసంగంపై ప్రతిపక్ష నేతలు స్పందించారు. ప్రసంగంలో కొత్తదనమేదీ లేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గతంలో చెప్పిన హామీలే ఇప్పుడు చెప్పారని, నిరుద్యోగుల గురించి వాస్తవాలు చెప్తుంటే సంతోషించేవాళ్లమన్నారు. అటు ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ స్పీచ్లనే గవర్నర్ కాపీ పేస్ట్ చేశారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. గవర్నర్ గారి ప్రసంగంలో శాసనసభలో వారు మాట్లాడినప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి అందులో కొత్తగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి వారు చెప్పింది ఏమీ లేదు. కొన్ని గతంలో వారు చెప్పినటువంటి అంశాలనైనా తూచా తప్పకుండా అమలు చేశామని చెప్పడానికి కూడా ఈ ప్రసంగంలో ఎక్కడ ప్రతిబింబించలేదు. కేసీఆర్ గారు మొన్న ఎలక్షన్ ప్రచార సభలో మాట్లాడిన భాష అంతా కాపీ చేసి ఇక గవర్నర్ గారు మాట్లాడమని అవే కేసీఆర్ గారు చెప్పిన 60-70 మీటింగ్లో సేమ్ రిపీట్గా ఇవాళ గవర్నర్ గారితో చెప్పించినారు, ప్రసంగం చేపించినారు. అంతేగాని కొత్తది ఏం లేదు. టీఆర్ఎస్ మేనిఫెస్టోని గవర్నర్ చదివి వినిపించారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో అనేక సమస్యలు పరిష్కరించాల్సిందన్నారు. 4.5 ఏళ్ల పాలనలో ప్రజల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఈసారైనా మంచి పాలన అందించాలని కోరారు రాజాసింగ్. అటు గవర్నర్ ప్రసంగం నిరాశగా సాగిందన్నారు ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఇచ్చిన హామీలు ఎప్పుడు పూర్తి చేస్తారో క్లారిటీ ఇవ్వలేదన్నారు. గవర్నర్ గారు వాళ్ళు ప్రసంగం మనం చూస్తే టీఆర్ఎస్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా గవర్నర్ గారు చదివినారు. దాంట్లో ఎన్నో అంశంస్ ఆల్రెడీ గతంలో అసెంబ్లీ స్టార్ట్ అండ్ 2014లో ఏ విధంగా ఆ సమయంలో ఉండేవాళ్ళు మేనిఫెస్టోలు అదేవిధంగా ఈ అసెంబ్లీలో కూడా దానికే రిమైండ్ చేసినారు. ఈరోజు గవర్నర్ గారి యొక్క ఏదైతే ప్రసంగం ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఒక నిరాశమైనటువంటి ఒక పత్రంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇట్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ఏ డిసప్పాయింట్మెంట్ టు ది స్టేట్ అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఒక ప్రసంగంలో గతంలో ఏదైతే ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చిందో అది మాత్రమే దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. కానీ కొత్త విషయాలు దానిలో తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు. దానిపైన ఎటువంటి కమిట్మెంట్ లేదు. గవర్నర్ ప్రసంగంపై టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అద్భుతమైన సన్నివేశమన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. గతంలో మాదిరి గొడవలు దాడులు లేకుండా ప్రశాంతంగా ముగిసిందన్నారు. గవర్నర్ గారి ప్రసంగం ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఎందుకంటే మనం గతంలో చూసాం గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు గొడవలు, పుస్తకాలు చించుడు, దాడి చేయడం, మీద పడడం అనేది జరుగుతున్నాయి. ఇచ్చిన హామీలు కూడా మళ్ళా మొదలు పెట్టిండు. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు అవుతూ ఉన్నాయి. తొందరలోనే అని చెప్పి 1000 రూపాయల పెన్షన్ కావచ్చు, 2000 చేస్తున్నాం, 2016 అని, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇట్లా రకరకాలుగా అన్ని చెప్తా ఉంటే ప్రభుత్వం చేపట్టిన పనులన్నింటినీ గవర్నర్ ప్రసంగంలో ప్రశంసించారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. వచ్చే 5 ఏళ్లలో చేపట్టాల్సిన పనుల్ని ప్రజలకు స్పష్టంగా చెప్పామన్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ పద్ధతిలో ప్రజలకు చేరువైనవి, ఏ పద్ధతిలో ప్రజలు వాటిని స్వీకరించరు అనేటువంటి విషయం తన ప్రసంగంలో చాలా స్పష్టంగా మా ప్రభుత్వం చేసినటువంటి ప్రతి పనిని కూడా వారు అభినందిస్తూ కీర్తిస్తూ నిజానికి ఇవాళ ప్రజలకు అన్ని రకాలుగా మౌలిక సదుపాయాల్ని అందించేటువంటి విషయంలో మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తే అధికార పార్టీ నేతలు టీఆర్ఎస్ అభివృద్ధికి అద్దం పట్టేలా ఉందని కొనియాడారు.